నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి రిక్వైర్మెంట్ మీద కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్లో ఏం చెప్పారు, దానికి ఏపీ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ గారు మరియు హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు ఎలాంటి క్లారిటీ ఇచ్చారు, అసలు జగన్ గారు ఏ పాయింట్స్ని బయట పెట్టారు ఏంటనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లాస్ట్ టైం 16,347 పోస్టులతో కండక్ట్ చేసిన మెగా డిఎస్సి రిక్వైర్మెంట్ మీద ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎలిగేషన్స్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రాసెస్లో ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదని చెప్పారు. ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన పాత టెట్ కన్వీనర్ని సెలవుపై పంపించి వాళ్ళకి కావాల్సిన జాయింట్ డైరెక్టర్ని అపాయింట్ చేశారని ఆరోపించారు. అలాగే స్పోర్ట్స్ కోటా రిక్వైర్మెంట్లో పెద్ద ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని కూడా ఎలిగేషన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఇంకా స్పోర్ట్స్ కోటాలో సుమారు 270 పోస్టులకి ఒక్కో పోస్టు 15 లక్షలకు అమ్మారని కూడా సీరియస్ ఎలిగేషన్ చేశారు. అయితే ఈ ఆరోపణలకి సంబంధించిన ఇప్పటి వరకు ఇండిపెండెంట్గా ప్రూవ్ అయిన అఫీషియల్ ఎవిడెన్స్ పబ్లిక్ డొమైన్లో బయటికి రాలేదు. అయితే టాపిక్ అక్కడతో ఆగిపోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఎలిగేషన్ చేస్తూ సెక్షన్ ప్రాసెస్ అయ్యాక GO 77 ద్వారా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ మర్చిపోయారని చెప్పారు. ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ని పబ్లిక్గా రిలీజ్ చేయకుండా క్యాండిడేట్స్కి SMS నోటిఫికేషన్ పంపించారని చెప్పారు. ఈ అలిగేషన్స్ అన్ని చూస్తూ హెచ్ఆర్డి నారా లోకేష్ గారిని క్యాబినెట్ నుంచి తప్పించాలని, అలాగే రిక్వైర్మెంట్ ప్రాసెస్ మీద CBI ఎంక్వైరీ లేదా ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. అసలు ఈ డిస్కషన్ని లేపిన పాయింట్ ఏంటంటే నవీన్ అనే క్యాండిడేట్ ఇష్యూ. అవైలబుల్ రిపోర్ట్స్ ప్రకారం నవీన్ SCERTలో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నాడు. అంటే ఎగ్జామ్ రిలేటెడ్ సిస్టమ్స్ దగ్గర వర్క్ చేసే వ్యక్తి. రిక్వైర్మెంట్లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం నవీన్ కృష్ణా డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కేటగిరీలో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడని, మరో కేటగిరీలో కూడా మంచి ర్యాంక్ సంపాదించాడని అన్నారు. ఇక్కడే పేపర్ లీక్ అలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామ్ ప్రాసెస్కి సంబంధం ఉన్న వ్యక్తి టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవడం వల్ల సోషల్ మీడియాలో డౌట్స్ రైజ్ అయ్యాయి. అందరూ అనుకున్నారు ఇష్యూ అక్కడతో క్లోజ్ అయిపోయిందని. కానీ అక్కడే ఇంకొక ఎలిగేషన్ బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎలిగేషన్స్ ప్రకారం నవీన్ ర్యాంక్ డీటెయిల్స్ సిస్టమ్ నుంచి రిమూవ్ చేశారని, అలాగే అతని లాగిన్ ID బ్లాక్ చేశారని క్లెయిమ్ చేశారు. దాంతో కాల్ లెటర్ యాక్సెస్ చేయలేకపోయాడని ఆరోపించారు. అయితే ఈ ఎలిగేషన్స్కి సంబంధించిన ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ సైడ్ కూడా ఈ వెర్షన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత నవీన్ కోర్ట్ని అప్రోచ్ చేసి తనకి ర్యాంక్ వచ్చినా కూడా లెటర్ రాలేదని పిటిషన్ వేశాడు. దాంతో ఈ ఇష్యూ ఇంకా ఎక్కువ డిస్కషన్లోకి వెళ్ళింది. కానీ గేమ్ మొత్తం మార్చిన క్లారిఫికేషన్ అప్పుడే వచ్చింది. ఏపీ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ గారు రెస్పాన్స్ ఇస్తూ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్ని TCS I1 ప్లాట్ఫామ్ ద్వారా కండక్ట్ అయ్యాయి కాబట్టి పేపర్ లీక్ అనే ఛాన్స్ లేదని చెప్పారు. అలాగే నవీన్ క్లేస్ గురించి క్లారిటీ ఇస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎగ్జామ్ రాయడానికి అవసరమైన పర్మిషన్స్ ప్రాసెస్లో ఇష్యూ ఉన్నాయని, అందుకే క్యాండిడేచర్ కన్సిడర్ చేయలేదని వివరించారు. ఇంకా రూల్ నెంబర్ 26 ప్రకారం క్యాండిడేచర్ రిజెక్ట్ అయ్యాడని, అందుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో అతని క్యాండిడేచర్ కంటిన్యూ కాలేదని అఫీషియల్గా చెప్పారు. అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కోర్టు కూడా ఇమీడియట్గా స్టే ఇవ్వలేదని చెప్పారు. అయితే స్టోరీ అక్కడే ఆగలేదు. అసలు 1:1 రేషియో మీద పెద్ద డిబేట్ స్టార్ట్ అయ్యింది. ఏపీ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం 1:1 అంటే డైరెక్ట్ సెలెక్షన్ కాదు. ముందుగా పిలిచిన క్యాండిడేట్ డాక్యుమెంట్స్లో ప్రాబ్లం ఉంటే లేదా ఎలిజిబిలిటీ ఇష్యూ ఉంటే నెక్స్ట్ ర్యాంక్ క్యాండిడేట్కి ఆపర్చునిటీ వెళ్తుందని చెప్పారు. అలాగే హారిజంటల్ రిజర్వేషన్స్ డైనమిక్గా వర్క్ అవుతున్నాయని, కొన్ని కేటగిరీస్లో లోయర్ ర్యాంక్స్ వరకు కాల్ లెటర్స్ వెళ్ళడం సిస్టమ్ రూల్స్ ప్రకారం జరగవచ్చని క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్నారు స్టోరీ ఇక్కడే అయిపోయిందని. కానీ ఇంకో డిబేట్ స్టార్ట్ అయ్యింది. కొంతమంది క్యాండిడేట్స్ క్వశ్చన్ రైజ్ చేయిస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఒకవేళ నవీన్ వెరిఫికేషన్కి ఆబ్సెంట్ అని అఫీషియల్ వెర్షన్ చెప్తే అసలు కాల్ లెటర్ ప్రాసెస్ ఎలా జరిగింది, లాగిన్ యాక్సెస్ ఇష్యూ అలిగేషన్స్ ఎందుకు వచ్చాయి, కమ్యూనికేషన్ కంప్లీట్గా రీచ్ అయ్యిందా అనే డౌట్స్ అడుగుతున్నారు. కొంతమంది క్యాండిడేట్స్ ముందుగా కంప్లీట్ డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ని పబ్లిక్గా రిలీజ్ చేయాల్సిందే అంటున్నారు. అలా చేస్తేనే ట్రాన్స్పరెన్సీ మీద డౌట్స్ తగ్గుతాయని చెప్తున్నారు.
ఇంకా స్పోర్ట్స్ కోటా మీద కూడా డిబేట్ కంటిన్యూ అవుతుంది. స్పోర్ట్స్ పర్సన్ కి ఆపర్చునిటీ ఇవ్వడం కరెక్ట్ అని అందరూ ఒప్పుకున్నారు. కానీ మినిమం క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ ఎలా అప్లై చేశారు, ఫేక్ సర్టిఫికేట్ ఎలిగేషన్స్ మీద కంప్లీట్ క్లారిటీ ఏంటి అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు 1:1 వెరిఫికేషన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అయిన కొంతమంది క్యాండిడేట్స్ కూడా సెలక్షన్ మెథడాలజీ మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సర్టిఫికేట్స్ అన్ని క్లియర్ గా ఉన్నా కూడా జాబ్స్ రాలేదని కొన్ని కంప్లైంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. చివరికి ఈ టాపిక్ లో రెండు సైడ్స్ వారు వేరు పాయింట్స్ చెప్తున్నారు. ఒక సైడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిక్వైర్మెంట్ ప్రాసెస్ లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని అలిగేషన్ చేస్తున్నారు. ఇంకో సైడ్ ఏపీ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా రూల్స్ ప్రకారం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు పబ్లిక్ గా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలిగేషన్స్ ఒక సైడ్ చెప్తున్న వెర్షన్, ఆఫీషియల్ క్లారిఫికేషన్ ఇంకో సైడ్ చెప్తున్న వెర్షన్. ఫైనల్ గా ఈ ఇష్యూ మీద మరింత క్లారిటీ రావాలంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ లేదా ఫ్యూచర్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ అలిగేషన్స్ మీద ఎంక్వైరీ ఉండాలని అనుకుంటున్నారా లేదా అఫీషియల్ క్లారిఫికేషన్ సరిపోతుందని అనుకుంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.